Good morning, students. I am P. Shatinendri Patel, Junior Lecturer in Physics, Government Junior College, Jangam. Today, our topic is Communication System, Samsarga Vyavasthalu. Contents of the topic: Introduction, Elements of a Communication System, Block Diagram of Communication System, Basic Terminology used in Electronic Communication System. Gesture. A gesture is a non-verbal communication. First prototype communication by using of hands, face or other parts of the body. గెస్టర్స్ ద్వారా సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలి అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే లేదా కనబడేంత దూరంలో ఉన్నప్పుడు మాత్రమే గెస్టర్స్ ద్వారా మనము సమాచారాన్ని కమ్యూనికేట్ చేయగలం. దూర ప్రాంతాలకు గెస్టర్స్ ద్వారా సమాచారాన్ని కమ్యూనికేట్ చేయలేము. These are some of universal gestures till today we are using. Sound communication, one of the complex communication system. ధ్వని ద్వారా సమాచారాన్ని సమీప మరియు సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయగలం. బర్డ్స్, ఈవెన్ హ్యూమన్స్, బర్డ్స్, యానిమల్స్ తమ తమ హావభావాలను రకరకాల సౌండ్స్ ద్వారా వ్యక్తపరుస్తారు. మానవ నాగరికతలో ఈ సౌండ్స్ నుంచే భాష ఉత్పన్నమైనది. సో తర్వాత కాలంలో భాష అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇద్దరు మనుషుల మధ్యలో లేదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమ్యూనికేట్ కావాలి అన్నా, సమాచారం ట్రాన్స్ఫర్ కావాలి అన్నా ఉమ్మడి భాష కావాలి. ఆ తర్వాత హ్యూమన్ వాయిస్ అనే కమ్యూనికేషన్ అంటే వాయిస్ కమ్యూనికేషన్ ఎక్స్పాండ్ టు టెలిఫోనిక్, ల్యాండ్ ఫోన్, మొబైల్ ఫోన్స్, శాటిలైట్ ఫోన్స్, ఈ విధంగా ఎక్స్పాండ్ అనేది జరిగింది. వాట్ ఈస్ ఏ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించే ప్రక్రియని సంసర్గము అంటారు. కమ్యూనికేషన్ షుడ్ బి ఎఫిషియెంట్లీ, రిలయబిలిటీ అండ్ securely. Milestones of communication. మొదటగా గెస్టర్స్ ద్వారా ప్రారంభమైన కమ్యూనికేషన్, ఆ తర్వాత సౌండ్ సిస్టమ్, టెలిగ్రాఫ్, టెలిఫోన్, వైర్లెస్ సిస్టమ్, వైర్లెస్ టెలిగ్రాఫ్ సిస్టమ్, టెలివిజన్, ఫ్యాక్స్ సిస్టమ్, ఇంటర్నెట్, ఫైబర్ ఆప్టిక్స్, వరల్డ్ వైడ్ వెబ్. అండ్ ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా 24 hours మనము సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేట్ చేయగలం అండ్ స్వీకరించగలం. ఎట్ ద సేమ్ టైం సెల్ ఫోన్స్, ఇంటర్నెట్, ఈ విధంగా భాష అంటే గెస్టర్స్ నుంచి మొదలై శాటిలైట్ కమ్యూనికేషన్ వరకు మన డెవలప్మెంట్ అనేది జరిగింది. వాట్ కైండ్ ఆఫ్ డేటా వి డు కమ్యూనికేట్? ఇట్ కుడ్ బి స్పీచ్, పిక్చర్స్, వర్డ్స్, ఇట్ కుడ్ బి కోడ్స్, సింబల్స్, ఎక్సెట్రా. What kind of device we do use for communication? It is a TV, radio, cell phones, internet, anything. How this communication do happens? ఇది ఎలా సాధ్యమవుతుంది? సుదూర ప్రాంతాలకు ఈ సమాచారాన్ని ఏ విధంగా పంపిస్తున్నాము? ఫస్ట్ లెట్ us consider speech signal. మనం ఇక్కడ వాయిస్ మనం అంటే మాట్లాడే మాటని అంటే వాయిస్ సిగ్నల్ కనుక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ వాయిస్ సిగ్నల్ అనేది సౌండ్ వేవ్ ఫామ్ లో ఉంటుంది. ఈ నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్, ఈ నాన్ ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉన్న సిగ్నల్ ఫస్ట్ ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చబడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద ట్రాన్స్డ్యూసర్ అనే డివైస్ ద్వారా ఇది ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చబడుతుంది. ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చబడిన సిగ్నల్ ట్రాన్స్మిటర్ ని రీచ్ అయిన తర్వాత ట్రాన్స్మిటర్ దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాసెస్ అంతా జరిగి ఈ ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్ ఫ్రీ స్పేస్ ద్వారా రిసీవర్ ని చేరుకుంటుంది. అంటే ట్రాన్స్మిటర్ నుంచి ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిసీవర్ ని రీచ్ అవుతాయి. రిసీవర్ దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాసెస్ మళ్ళీ జరుగుతుంది. జరిగిన తర్వాత మన అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చే మన ఏదైతే మన వాయిస్ సిగ్నల్ ఉందో ఇది ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉంటుంది. ఈ సిగ్నల్ మళ్ళీ ట్రాన్స్డ్యూసర్ ద్వారా ఒరిజినల్ ఫామ్ లోకి మార్చబడి ఫైనల్లీ డెస్టినేషన్ పాయింట్ అనే లౌడ్ స్పీకర్ ని చేరుకుంటుంది.
A typical block diagram of communication system. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లో అసలు ముఖ్యంగా ఏమి జరుగుతుంది? ప్రాసెసింగ్, సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఈ బ్లాక్ డయాగ్రామ్ లో 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. ట్రాన్స్మిటర్, ఛానల్, రిసీవర్. ప్రసారణి, మాధ్యమం, గ్రాహకం. సో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లో మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అంటే మన వాయిస్ సిగ్నల్ ని కనుక ఇక్కడ ఇన్పుట్ గా ఇచ్చినట్టయితే ఈ వాయిస్ సిగ్నల్ అనేది నేను లెక్చర్ ని డెలివరీ చేస్తున్నాను అంటే ఈ లెక్చర్ అనేది వింటున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ చూస్తున్నారు. సో వాయిస్ సిగ్నల్ అనేది ఏమో సౌండ్ వేవ్, మీరు ఏదైతే ఇమేజ్ చూస్తున్నారో ఆ ఇమేజ్ అనేది లైట్ వేవ్. బోత్ సౌండ్ వేవ్ అండ్ లైట్ వేవ్ ఈ 2 వేవ్స్ కూడా మొదటగా ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చబడతాయి అప్రోప్రియేటెడ్ ట్రాన్స్డ్యూసర్ ద్వారా. ట్రాన్స్డ్యూసర్ అనే డివైస్ ద్వారా నాన్ ఎలక్ట్రికల్ ఫామ్ సిగ్నల్ ఎలక్ట్రికల్ ఫామ్ లోకి ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత ట్రాన్స్మిటర్ ని వన్స్ రీచ్ అయిన తర్వాత ఈ ట్రాన్స్మిటర్ మెయిన్ జాబ్ ఏంటంటే బేసిక్ వర్కింగ్ ఆఫ్ ది ట్రాన్స్మిటర్ ఆర్ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది ట్రాన్స్మిటర్. ఏదైతే సిగ్నల్ ఇక్కడ మెసేజ్ సిగ్నల్ రీచ్ అవుతుందో ఈ సిగ్నల్ ని ఫస్ట్ మాడ్యులేటింగ్ చేస్తాయి, మాడ్యులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ యాంప్లిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే సిగ్నల్ ని మాడ్యులేటింగ్, ఆఫ్టర్ దట్ యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేటెడ్ అయిన సిగ్నల్ వయా ఛానల్ ద్వారా రిసీవర్ ని చేరుకుంటుంది. ఛానల్ ఈజ్ ఎ ఫిజికల్ మీడియం. Channel is a physical medium. There are different kinds of channels: wire link channels, wireless channels, optic fibers channels. So ఏంటంటే వైర్ లింక్స్ ఛానల్ అనేది మన కేబుల్ కనెక్షన్ ని మనము వైర్ లింక్ ఛానల్స్ అనొచ్చు. అండ్ ల్యాండ్ లైన్ ఫోన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే కనెక్షన్ ని కూడా మనం వైర్ లింక్ ఛానల్స్ అనొచ్చు. వైర్లెస్ ఛానల్స్ మనం సెల్ ఫోన్ లో యూజ్ చేసే సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది వైర్లెస్ ఛానల్. అండ్ పోలీస్ వాళ్ళు యూజ్ చేసే వాకీ టాకీస్ ఉంటాయి కదా, అది కూడా వైర్లెస్ ఛానల్. ఆప్టిక్ ఫైబర్స్. సో ఈ వన్స్ ట్రాన్స్మిటర్ నుంచి ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్ రిసీవర్ ని చేరుకున్నాక రిసీవర్ ఈ సిగ్నల్ ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత వన్స్ అగైన్ ఇది ఏం చేస్తుంది, డిమాడ్యులేషన్ తర్వాత యాంప్లిఫికేషన్ చేసి, ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి సిగ్నల్. చేయాలి అంటే యాంప్లిఫికేషన్ కంపల్సరీ. ఓటల్ సిస్టమ్ లో మనకి ఎక్కడైతే సిగ్నల్ వీక్ అవుతుందో అక్కడ మనం యాంప్లిఫికేషన్ చేయొచ్చు. సో సిగ్నల్ ని యాంప్లిఫికేషన్ చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ సిగ్నల్ అనేది ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉన్న సిగ్నల్ ని ఇక్కడ ట్రాన్స్డ్యూసర్ అనే డివైస్ ఉంటుంది. ఈ ట్రాన్స్డ్యూసర్ అనే డివైస్ ద్వారా మనము ఒరిజినల్ ఫామ్ లోకి మార్చబడుతుంది. సో యూజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్డ్యూసర్ ఇప్పుడు మన లౌడ్ స్పీకర్ లో ఉందనుకోండి, లౌడ్ స్పీకర్ స్మాల్ థిన్ లేయర్ ఉంటుంది మెమరీ నన్, ఆ లేయర్ ద్వారా ఎలక్ట్రికల్ ఒరిజినల్ ఫామ్ లోకి మార్చబడుతుంది. సో సిగ్నల్ అనేది మైక్రోఫోన్ నుంచి ఇక్కడ మనకి లౌడ్ స్పీకర్ వరకు రీచ్ అవుతుంది. అండ్ ఏదైతే మనం పిక్చర్ అనుకుంటున్నాం కదా, ఈ పిక్చర్ అనేది ఇమేజ్ అనేది మనకు పిక్చర్ ట్యూబ్ ని రీచ్ అవుతుంది. ఈ విధంగా మనము ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే ఈ మధ్యలో ఈ టోటల్ సిస్టమ్ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో నాయిస్ అనేది ఏ స్టేజ్ లోనైనా ఎంటర్ కావచ్చు. మెయిన్ గా ఏంటంటే నాయిస్ అనేది 2 టైప్స్, న్యాచురల్ నాయిస్ అండ్ అన్యాచురల్ నాయిస్. ఈ న్యాచురల్ నాయిస్ అనేది ఏంటంటే నాకు వెదర్ కండిషన్స్ వల్ల ఏర్పడే డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యాచురల్ నాయిస్ అంటాం. అన్యాచురల్ నాయిస్ అంటే మ్యాన్ మేడ్ డిస్టర్బెన్సెస్ ని మనము అన్యాచురల్ నాయిస్ అంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు బయట నుంచి మనకి ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ అనేది మనకు మ్యాన్ మేడ్ నాయిస్. అండ్ నాయిస్ సమ్ టైమ్స్ ఇన్సైడ్ ద సిస్టమ్ నుంచి కూడా ఉండవచ్చు, అంటే లూజ్ కాంటాక్ట్ వల్ల కూడా మనకి నాయిస్ అనేది ఏర్పడుతుంది. The block diagram of communication system. This part indicates the transmitter part. అంటే ప్రసారణి పార్ట్ అనుకోవచ్చు. ప్రసారణి 2 విధులు నిర్వర్తిస్తుంది. ఫస్ట్ మాడ్యులేటింగ్ ద సిగ్నల్ అండ్ యాంప్లిఫైయింగ్ ద సిగ్నల్. సో మనం మైక్రోఫోన్ దగ్గర మాట్లాడినప్పుడు సౌండ్ వేవ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి.
ఈ సౌండ్ వేవ్స్ ఫస్ట్ ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చబడతాయి. ఈ ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చబడిన సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఎక్కువ దూరము ప్రయాణం చేయలేదు. ఎందుకు అంటే ఫ్రీక్వెన్సీ అకార్డింగ్ టు E = hν ప్రకారము పౌనపున్యం తగ్గినప్పుడు ఎనర్జీ అనేది తగ్గుతుంది. సో పౌనపున్యం తక్కువగా ఉన్నప్పుడు ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేసే క్రమంలో ఈ వేవ్ ఏదైతే మన లో ఫ్రీక్వెన్సీ వాయిస్ సిగ్నల్ ఉంటుంది కదా, మన సిగ్నల్ మెసేజ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ దూరం వెళ్ళదు. సో కంపన పరిమితి అనేది తగ్గుతుంది, అంటే యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనము ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కు హై ఫ్రీక్వెన్సీని కలపడాన్ని మనం మాడ్యులేషన్ అంటాం. సో లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కంబైన్డ్ విత్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్, the resulted wave is called modulating wave. సో ఈ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఈ మాడ్యులేటింగ్ సిగ్నల్ కూడా ఎక్కువ దూరం ట్రావెల్ చేయదు. బికాస్ ఎక్కువ దూరం ట్రావెల్ చేసే క్రమంలో ఏంటంటే దీని యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇట్లా యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవ్వడాన్ని మనము అటెన్యుయేషన్ అంటాం. సో ఈ అటెన్యుయేషన్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడం కోసము ఈ లో లెవెల్ సిగ్నల్ ని ఏంటి హై లెవెల్ సిగ్నల్ గా కన్వర్ట్ చేయాలి. అంటే లో స్ట్రెంగ్త్ ని హై స్ట్రెంగ్త్ గా, స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఈ ఏదైతే మనం యాంప్లిట్యూడ్ తగ్గుతుంది అనుకుంటున్నామో ఈ యాంప్లిట్యూడ్ ని ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ని యాంప్లిఫికేషన్ అంటాం. ఆ డివైస్ ని యాంప్లిఫైర్ అంటాం. సో వీక్ గా ఉన్న సిగ్నల్ మనము యాంప్లిఫైర్ ద్వారా స్ట్రెంగ్తెన్ చేయబడింది. సో యాంప్లిఫైడ్ క్యారియర్ వేవ్ ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. సో ఈ యాంప్లిఫైడ్ మనం స్ట్రెంగ్తెన్ చేయకపోతే ఈ సిగ్నల్ ట్రాన్స్మిటింగ్ యాంటీనాను చేరుకోదు. సో అందుకని సిగ్నల్ ఎక్కడ వీక్ అయితే మనము అక్కడ యాంప్లిఫైయింగ్ ప్రాసెస్ చేయాలి. ఆఫ్టర్ యాంప్లిఫికేషన్ తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో అంటే మన హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ట్రాన్స్మిటర్ యాంటీనాను రీచ్ అవుతుంది. వన్స్ ట్రాన్స్మిటర్ యాంటీనాను రీచ్ అయిన తర్వాత ఈ సిగ్నల్స్ అంటే ఈ రేడియేట్ అయిన సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిగ్నల్స్ ఫ్రీ స్పేస్ ద్వారా రిసీవింగ్ యాంటీనాను రీచ్ అవుతాయి. సో ఇక్కడ మనం మాడ్యులేట్ ఎందుకు చేస్తామంటే బికాస్ ఆఫ్ ఈజీ ఆఫ్ రేడియేషన్. ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మాడ్యులేటింగ్ చేయాలి, ఆఫ్టర్ దట్ యాంప్లిఫైయింగ్ చేయాలి. వన్స్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా చేరుకున్నాక ఫ్రీ స్పేస్ ద్వారా రిసీవింగ్ యాంటీనాను రీచ్ అవుతుంది. రిసీవింగ్ యాంటీనా రీచ్ అయిన తర్వాత ఫస్ట్ రిసీవింగ్ యాంటీనా సిగ్నల్ ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత ఈ ఏదైతే సిగ్నల్ ఉంటుందో ఈ సిగ్నల్ లో హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీ రెండు సిగ్నల్స్ కంబైన్ గా ఉన్నాయి. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లో ఎలాంటి మెసేజ్ ఉండదు. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లో మాత్రమే మనం ఇన్పుట్ లో ఇచ్చే సమాచారం అనేది ఉంటుంది. ఈ హై ఫ్రీక్వెన్సీని లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని రెండింటిని సపరేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని డీమాడ్యులేషన్ అంటాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ద డీమాడ్యులేటర్, డీమాడ్యులేటర్ సహాయంతో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని మరియు లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని సపరేట్ చేస్తాం. ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఎక్కువ దూరము ప్రయాణం చేయలేదు. సో ఎక్కువ దూరం ప్రయాణం చేసే క్రమంలో ఏంటంటే దాని ఎనర్జీని కోల్పోతుంది, అంటే యాంప్లిట్యూడ్ అనేది తగ్గుతుంది. సో వన్స్ అగైన్ ఇక్కడ మనకి అటెన్యుయేషన్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఈ అటెన్యుయేషన్ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేయడం కోసము మనం ఈ సిగ్నల్ ని యాంప్లిఫైయింగ్ చేస్తాము. యాంప్లిఫైయింగ్, వాట్ ఈస్ మీన్ బై యాంప్లిఫైయింగ్? టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిగ్నల్. సో సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే కంపన పరిమితిని పెంచుతున్నాము. ఈ విధంగా అది ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉంటుంది. మన అవుట్పుట్, మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉంటుంది. వన్స్ ఈ ఎలక్ట్రికల్ ఫామ్ లో ఉన్న సిగ్నల్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ట్రాన్స్డ్యూసర్ నాన్ ఎలక్ట్రికల్ ఫామ్ లోకి, మన ఒరిజినల్ ఫామ్ లోకి మార్చబడి లౌడ్ స్పీకర్ ని చేరుకుంటుంది. సో వాయిస్ అయితేనేమో లౌడ్ స్పీకర్ ని చేరుకుంటుంది, ఇమేజ్ అయితేనేమో పిక్చర్ ట్యూబ్ ని చేరుకుంటుంది. ఈ విధంగా మనము ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. These are notes for the block diagram. Form of communication. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. రేడియో, టెలిఫోన్, సోనార్ సిస్టమ్, రాడార్ సిస్టమ్ అండ్ సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఎక్సెట్రా. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్.
cable communication, ground wave communication, sky wave communication, satellite communication, optic fiber communication. These topics are discussed on next session. Basic modes of communication: point-to-point communication and broadcast communication. What is meant by point-to-point communication? Communication takes place over a link between a single transmitter and a single receiver. For example, telephone is a point-to-point communication. Broadcast mode: there are large number of receivers corresponding to single transmitter. Example, radio and టెలివిజన్. సో బ్రాడ్కాస్ట్ ఏంటంటే ఒకే ప్రాంతం నుండి వన్ స్టేషన్ నుంచి ఒక సింగిల్ పాయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయబడుతుంది. అక్కడ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియోని మనం కన్సిడర్ చేయొచ్చు ఆర్ టీవీ. బేసిక్ టెర్మినాలజీ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్. ట్రాన్స్డ్యూసర్ శక్తి రూపాంతరిణి. శక్తి రూపాంతరణగా ఒక రూపంలో ఉన్న శక్తిని మరొక రూపంలోకి మార్చే సాధనాన్ని మనం శక్తి రూపాంతరము అంటాము. ఎనీ డివైస్ దట్ క్యాన్ కన్వర్ట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ క్యాన్ బి టర్మ్డ్ యాజ్ ట్రాన్స్డ్యూసర్. Transducers in electronic communication system, we usually come across devices that have either input transducer or output transducer. Signal: information converted in electrical form and suitable for transmission is called a signal. It could be analog signal or digital signal. Analog signal: a signal in which current or voltage changes its magnitude continuously with time is called analog signal. Digital signal: a signal in which current or voltage have only two values is called digital signal. An analog signal can be converted suitable into a digital signal, vice versa. ఇక్కడ ఏంటంటే మనము కమ్యూనికేషన్ సిస్టమ్ లో అనలాగ్ సిగ్నల్ అండ్ డిజిటల్ సిగ్నల్ రెండు ఉన్నాయి కదా. ఈ రెండింటిలో కూడా క్లారిటీ అనేది ఎక్కువగా డిజిటల్ సిగ్నల్ లో ఉంటుంది కంపారిటివ్ అనలాగ్ సిగ్నల్. దిస్ ఇస్ ద అనలాగ్ సిగ్నల్. అనలాగ్ సిగ్నల్ అంటే ఇక్కడ కాలంతో పాటుగా వోల్టేజ్ లేదా విద్యుత్ ప్రవాహం అనేది మారుతూ ఉంటుంది. అంటే ఈ విద్యుత్ ప్రవాహం అనేది అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనలాగ్ సిగ్నల్, ఈ హ్యూమన్ వాయిస్ ఇన్ ఇయర్ ని మనం అనలాగ్ సిగ్నల్ గా తీసుకుంటాం. డిజిటల్ సిగ్నల్, దిస్ ఇస్ ఎ డిస్కంటిన్యూయస్ సిగ్నల్, అంటే విచ్ఛిన్నంగా ఉంటుంది. ఇందులో టూ స్టేట్స్ మాత్రమే ఉంటాయి, 0 and 1. మేము ల్యాప్టాప్స్ అండ్ డిజిటల్ డివైసెస్ లో యూజ్ చేసే సిగ్నల్స్ అన్ని కూడా డిజిటల్ సిగ్నల్స్. నాయిస్ refers to the unwanted signals that tend to disturb the transmission and processing of message signal is in a communication system. నాయిస్ ఏంటంటే మన కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు డిస్టర్బెన్సెస్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే వాటిని నాయిస్ అంటాం. ఈ నాయిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, న్యాచురల్ నాయిస్, అన్యాచురల్ నాయిస్. న్యాచురల్ నాయిస్ అంటే వెదర్ కండిషన్స్, పూర్ వెదర్ కండిషన్స్ ఆర్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ అంటాం. ఆ వెదర్ కండిషన్స్ వల్ల ఏర్పడే నాయిస్ ని న్యాచురల్ నాయిస్ అంటాం. సమ్ టైమ్స్ మీరు టీవీలో చూస్తారు, డ్యూ టు వెదర్ కండిషన్స్ మనకి ఛానల్ సిగ్నల్ లేదు అని చెప్తారు, అంటే టీవీలో వస్తుంది సమ్ టైమ్స్. అండ్ అన్యాచురల్ నాయిస్ అంటే మన మ్యాన్ మేడ్ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా అన్యాచురల్ నాయిస్ కింద వస్తాయి. నాయిస్ అండ్ ఆల్సో ఈ విధంగా కూడా చెప్తారు, నాయిస్ మే బి లొకేటెడ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద సిస్టమ్. అవుట్ సైడ్ ద సిస్టమ్ అంటే మ్యాన్ మేడ్ నాయిసెస్ అన్ని మనము అవుట్ సైడ్ ద సిస్టమ్ అనుకోవచ్చు. ఇన్సైడ్ ద నాయిస్ అంటే ఏమైనా మన కమ్యూనికేషన్ సిస్టమ్ లో లూజ్ కాంటాక్ట్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఇన్సైడ్ నాయిస్ అంటాం. ట్రాన్స్మిటర్, ప్రసారిణి. A transmitter processes the incoming message signal so as to make it suitable for transmission through a channel and subsequent reception. ట్రాన్స్మిటర్ ముఖ్యంగా ఏం చేస్తుందంటే
ఎలక్ట్రికల్ ఫామ్ లోకి మార్చబడిన సిగ్నల్ ట్రాన్స్మిటర్ ని చేరుకున్నాక ఫస్ట్ మాడ్యులేటింగ్ చేస్తుంది, ఆఫ్టర్ దట్ యాంప్లిఫైయింగ్ చేస్తుంది. యాంప్లిఫైయింగ్ చేసిన తర్వాత ఆ సిగ్నల్ ని సెండ్ టు ద రిసీవర్, అంటే ట్రాన్స్మిట్ చేయడము ట్రాన్స్మిటర్ యొక్క పని. సో సిగ్నల్ ని ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి సెండ్ చేస్తుంది. రిసీవర్ accepts a desired message signal from the received signal at the channel output. రిసీవర్ ఓన్లీ వాంటెడ్ సిగ్నల్స్ మాత్రమే రిసీవ్ చేసుకొని డిటెక్ట్ చేస్తుంది. అటెన్యుయేషన్. నెక్స్ట్, ద లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ సిగ్నల్ వైల్ propagating through a medium is known as a attenuation. అంటే యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక మీడియంలో ట్రావెల్ చేసినప్పుడు యాంప్లిట్యూడ్ అనేది తగ్గుతూ ఉండేదాన్ని మనము ఈ విధంగా తగ్గడాన్ని అటెన్యుయేషన్ అంటాము. సో దీని క్షీణత, కంపన పరిమితి అనేది తగ్గడాన్ని క్షీణత అంటాము. Amplification. It is the process of increasing the amplitude of a signal using an electronic circuit called the amplifier. అంటే amplification వర్ధనం అంటే ఏంటంటే ఏదైతే సిగ్నల్ ఉంటుందో మన ఇన్పుట్ సిగ్నల్, దీని యాంప్లిట్యూడ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎక్కువ దూరం ప్రయాణించే క్రమంలో. సో ఈ యాంప్లిట్యూడ్ ని ఇంక్రీజ్ చేయటాన్ని మనము యాంప్లిఫికేషన్ అంటాం. అంటే సిగ్నల్ ని, వీక్ సిగ్నల్ ని స్ట్రాంగర్ సిగ్నల్ గా కన్వర్ట్ చేయడాన్ని యాంప్లిఫికేషన్ అంటారు. యాంప్లిఫికేషన్ ఈజ్ నెసెసరీ టు కాంపెన్సేట్ ఫర్ ద అటెన్యుయేషన్ ఆఫ్ ఎ సిగ్నల్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఎక్కడైతే సిగ్నల్ అటెన్యుయేషన్ ప్రాబ్లమ్ కి అటెన్యుయేషన్ అవుతుందో, అంటే క్షీణత గురి అవుతుందో, అప్పుడు మనము ఇమీడియట్ గా సిగ్నల్ ని యాంప్లిఫై చేయాలి. Amplification is one more important point. Amplification is done at a place between the source and the destination, wherever signal strength becomes weaker than required strength. Range, vyapti. It is the largest distance between a source and a destination up to which the signal is received with a sufficient strength. సిగ్నల్ రేంజ్ ఎంతవరకు అయితే, కెపాసిటీ ఎంతవరకు అయితే ఉంటుందో దాన్ని మనము రేంజ్ అంటాము. బ్యాండ్విడ్త్, పట్టీ వెడల్పు. దిస్ ఇస్ సింపుల్ డెఫినిషన్ ఆఫ్ బ్యాండ్విడ్త్. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ బ్యాండ్విడ్త్. అప్పర్ ఫ్రీక్వెన్సీ మరియు లోయర్ ఫ్రీక్వెన్సీల మధ్య తేడా ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాండ్విడ్త్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ వాయిస్ ఏంటంటే 300 లోయర్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ ఫ్రీక్వెన్సీ వచ్చి 3100. 3100 minus 300, so 2800 is the bandwidth of human voice in general. Modulation. The original low frequency message or information signal cannot be transmitted to long distances. The low frequency ఉన్న సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేయలేవు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేవు. The transmitter information contained in the low frequency message signal is superimposed on a high frequency wave. I once again repeat, low frequency message signal is superimposed on a high frequency wave, which acts as a carrier wave of the information. This process is known as a modulation. There are several types of modulation: amplitude modulation, phase frequency modulation, and phase modulation. Low frequency signal ni high frequency signal తో అధ్యారోపణం చెందించడాన్ని modulation అంటాము. The modulation. This is the low frequency signal. This is high frequency signal. Low frequency signal combined with high frequency signal, then final modulated signal like this. This is the modulating signal. The modulation diagram. This is a low frequency signal. This is high frequency signal. This is a modulating signal. Demodulation. The process of
retrieval of information from the carrier wave at the receiver is termed as demodulation. Demodulation is simply reverse process of modulation. Demodulation లో ఏమవుతుందంటే మనకు హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీ కంబైన్ అయి ఉన్నాయి. ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ ని సపరేట్ చేసే ప్రాసెస్ ని మనం డిమోడ్యులేషన్ అంటాం. అంటే హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీని సపరేట్ చేసే ప్రాసెస్ ని మనము డిమోడ్యులేషన్ అంటాం. సో this is a low frequency, high frequency combined together. This is a modulation and demodulation. To separate the high frequency and low frequency signal. This is low frequency signal. Repeater. A repeater is a combination of receiver and transmitter. A repeater picks up the signal from transmitter and amplifies and retransmit to the receiver, sometimes with the change in carrier frequency. Basic repeater lo ఏమవుతుంది అంటే we observe this antenna, ఇక్కడ నుంచి సిగ్నల్ పాస్ అవుతుంది. ఈ సిగ్నల్ పాస్ అయినప్పుడు ఈ సిగ్నల్ దూరం వెళ్ళే కొద్దీ అంటే ప్రయాణం చేసే కొద్దీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే కొద్దీ యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. ఇక్కడ అటెన్యుయేషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఇంకొక యాంటీనా ఉంది ట్రాన్స్మిటర్, ఇక్కడ యాంటీనా ఉంది కదా, ఈ యాంటీనా పైన ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ రిసీవ్ ద సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది. డిక్రీజ్ అయింది కదా యాంప్లిట్యూడ్, దెన్ యాంప్లిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. యాంప్లిఫికేషన్ ప్రాసెస్ లో ఏంటి, యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఇది ఈ సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఈ సిగ్నల్ ఏంటి, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిన కొద్దీ మళ్ళీ యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్ పైన మళ్ళీ ఒక రిపీటర్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్ ఈ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్నాక యాంప్లిఫికేషన్ చేస్తుంది. యాంప్లిఫికేషన్ చేసినాక ట్రాన్స్మిట్ చేస్తుంది. రిసీవర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ repeater is a combination of receiver, amplifier and transmitter. సో సిగ్నల్ ఈ విధంగా యాంప్లిట్యూడ్ తగ్గుతూ ఉంటుంది. యాంప్లిట్యూడ్ తగ్గిన వెంటనే నెక్స్ట్ స్టేషన్ లో ఉన్న రిపీటర్ బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్నాక యాంప్లిఫికేషన్ చేస్తుంది. ఆఫ్టర్ యాంప్లిఫికేషన్ తర్వాత ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ విధంగా రిపీటర్ అంటే రిపీటర్ అంటే సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది అండ్ ట్రాన్స్మిట్ చేస్తుంది. సో లాంగ్ డిస్టెన్స్ పైకి మనం సిగ్నల్ ని చేరవేయాలి అంటే మనకు రిపీటర్స్ అవసరం అవుతాయి. సో ఈ సిగ్నల్ ఎంత ప్లేస్ అయితే కవర్ చేయబడిందో దీన్నంతా కూడా మనము రేంజ్ అంటాము, సిగ్నల్ రేంజ్ అని అంటాము. సో ఐ థింక్ యు ఆల్ follow my class. I hope understand. Next session we will discuss on types of propagation, wave propagation, and modulation, production of modulation and detection of the modulation. Thank you, my students.